పాలు అభిషేకం చేస్తారు. ఆ గర్భగుడి లోపల ఈ ద్వారాలు ఉన్నాయి. బిలాకాశం ద్వారం అంటే బిలం. ఆ బిలాకాశం నుంచి అమ్మవారు కామాక్షి స్వరూపంగా భక్తులకి దర్శనమిచ్చిన నక్షత్రము ఈ పుబ్బా నక్షత్రము, కార్తీక మాసం. రెండవది తపస్సు కామాక్షి. అమ్మవారు తపస్సు చేసింది. ఒక కాలు అలా పైకి పెట్టుకొని ఆ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత పంచాగ్నికుండ మధ్యలో ఆ తపస్సు చేసింది. అమ్మవారికి పేరు తపస్సు కామాక్షి. మూడోది మూలస్థానంలో ఉండే కామాక్షి. కామారి కామాం కమలాసనస్థాం కామ్యప్రదాం కంకణభూషహస్తాం కాంచీ నివాసాం కనక ప్రభాసాం కామాక్షి దేవీం కలయామి చిత్తే. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశ దయితే, జయ జయ చిద్గగన కౌముదీధారే అని ఆ కంచి కామాక్షి. ఆ కంచి కామాక్షి అమ్మవారి గురించి మూక పంచశతి అని 500 పద్యాలు ఉన్నాయి. ఒక ఆయనకి మాట్లాడటం కుదరకపోతే అమ్మవారి అనుగ్రహంతో ఆయన మహా కవిత్వ శక్తితో పాటు మహాకవిగా ఉండి మూక శంకరాచార్యులని వారు రచించిన 500 పద్యాలు ఆర్యా శతకము, కటాక్ష శతకము, మందస్మిత శతకము, పాదారవింద శతకము, స్తుతి శతకం అని 500 పద్యాలు అద్భుతంగా ఉంటుంది. అలాంటి అమ్మవారి స్తోత్రాలన్నీ ఉన్నాయి. ఆ మూల విరాట్ కంచి కామాక్షి అమ్మవారు, అది మూలస్థాన కామాక్షి. నాలుగవది ఉత్సవ కామాక్షి. ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చే అమ్మవారు కామాక్షి. ధ్వజారోహణం చేసి సింహవాహనము, పురుషామృగ వాహనము, ఇంకా కామకోటి విమానము, రథము, చిలుక వాహనము, హంసవాహనము, అలా వివిధ వాహనములో మాడవీధి రాజవీధిలో ఆ బ్రహ్మోత్సవానికి పెంచేసి తర్వాత చక్రస్నానంతో పూర్తి అయ్యే ఆ కంచి కామాక్షి ఉత్సవ కామాక్షి. ఆ ఉత్సవ కామాక్షికి రెండు వైపు కూడా మహాలక్ష్మి అమ్మవారు తర్వాత సరస్వతీదేవి ఇద్దరూ ఉంటారు. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అని పేరు. అలా రమాదేవి గారు, ఇక్కడ ఈ సరస్వతీదేవి అని ఇద్దరు ఉంటారు. ఉభయదేవి సమేతంగా కంచి కామాక్షి అమ్మవారు ఊరేగింపు జరుగుతుంది. 5వ కామాక్షి బంగారు కామాక్షి, బ్రహ్మదేవుడు పూజించిన కామాక్షి. ఇది వరకు ఆ బంగారు కామాక్షి అమ్మవారు కంచిలోనే 400 సంవత్సరాల మునుపు వరకు ఉండేవారు. తర్వాత చరిత్ర కారణం చేత దేశంలో ఎన్నో మార్పులు జరిగినాయి. అలాంటి మార్పుల్లో ఏదో జరిగిన మార్పుల్లో ఇప్పుడు భద్రంగా తంజావూరులో ఆ బంగారు కామాక్షి అమ్మవారు సన్నిధి ఉంటుంది. ఇక్కడ రాసిపెట్టి ఉంటారు కంచిలో బంగారు కామాక్షి సన్నిధి అని. పాదుకల్ని పూజలు చేస్తారు. మన పెద్ద స్వామివారు అలా పెట్టారు. అక్కడ తంజావూరులో బంగారు కామాక్షి అమ్మవారు. ఇలా 5 కామాక్షి దర్శనం అనేది చాలా పుణ్యప్రదము. అలాంటి కంచి కామాక్షి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని మీరు ఇక్కడ ఏకాంబరేశ్వర స్వామి ఏణ శిశు దీర్ఘలోచనం ఏన పరిపంథి